సో మనం కలరోమెట్రీ చాప్టర్ గురించి చెప్పుకుందాం. సో ఇది ఏంటంటే ఒక టెంపరేచర్ నుంచి ఒక ఐస్ నుంచి ఏదైనా మెల్టింగ్ అనే బేస్ మీద చెప్పుకుంటాము. సో ఇది ఒక ఎలా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఐస్ -3 degrees నుంచి నెక్స్ట్ ఐస్ లాగా మారుతుంది. అది ఎక్కడ ఐస్ వరకు మారుతుంది అంటే 0 degrees వరకు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఏమేమి టెంపరేచర్ అంటే ఇక్కడ టెంపరేచర్ చేంజ్ ఉంది -నుంచి 0కి. సో మనం ఇక్కడ ఏమేమి రాసుకుంటాం అంటే MS అంటే S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ఇంటూ ΔT టెంపరేచర్ డిఫరెన్స్. మళ్ళీ ఇదే ఐస్ వచ్చేసి మనకి ఎక్కడికి అవుతుందంటే ఈ ఐస్ మనకి చేంజ్ అవుతుంది 7 వరకు చేంజ్ అవుతుంది, జస్ట్ వాటర్ లాగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ వాటర్ అనేది 0 degrees కన్నా ఉంటుంది బట్ టెంపరేచర్ డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ ఐస్ అనేది మెల్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం తీసుకుంటుంటే ML హీట్ అబ్జర్వ్డ్ ఎంత అవుతుందంటే MLకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఈ వాటర్ 0 degrees నుంచి స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత 100 degreesకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏమంటామంటే ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అవుతుంది, ఇక్కడ ML కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇది స్టీమ్ కాదు వాటర్కే చేంజ్ అవుతుంది, జస్ట్ 100 degrees అవుతుంది. ఇంకా స్టీమ్ కాదు, అబోవ్ 100 అయితే స్టీమ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం MS ΔT అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చేంజ్ అవుతుంది. ఎక్కడికి చేంజ్ అవుతుంది, ఈ వాటర్ 100 degrees నుంచి స్టీమ్గా అవుతుంది అంటే ఎవాపరేట్ అవుతుంది. సో ఎవాపరేట్ అయినప్పుడు ఇక్కడ మీకు వచ్చేది ఏంటి హీట్ dQ అంటే హీట్ అనేది dQతో ఇండెక్ట్ చేస్తే M ఇంటూ LS. LS అనేది లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్, లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్. నెక్స్ట్ వచ్చేసి మనం స్పెసిఫిక్ హీట్ గురించి చెప్పుకోండి. స్పెసిఫిక్ హీట్ కన్నా ముందు హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ by the substituent to raise its temperature by 1 degree Celsius or 1 Kelvin is known as heat capacity. దీన్ని dQ/dt అంటాం. సో దీని యొక్క యూనిట్స్ అంటే ఇది వర్క్ అంటే హీట్ అనుకుందాం. హీట్ అంటే జౌల్స్, టెంపరేచర్ కాబట్టి కెల్విన్. సో 1 calorie Kelvin is equals to 4.2 joule per Kelvin. సో స్పెసిఫిక్ హీట్ అంటే ఏం లేదు, హీట్ కెపాసిటీ బై పర్ యూనిట్ మాస్. సో దీన్ని ఏమంటారు అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎస్తో ఇండికేట్ చేద్దాం. దీన్ని మనం HC అనుకున్నాం. సో S ఈక్వల్స్ టు 1/m dQ/dt. ఇదే కదా హీట్ కెపాసిటీ. దీన్ని తీసుకొస్తే ఇది మనకి ఏం కావాలి dQ ఈక్వల్స్ టు MS ΔT. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఒక ఐస్ -3 degrees దగ్గర ఉంది. సో ఇది ఐస్ -3 degrees దగ్గర ఉంది. అది మనకు ఐస్ 0 degrees రావాలంటే హీట్ ఎంత ఉంటే M ఇంటూ S ఇంటూ I ఇంటూ ΔT. సో ఇక్కడ నుంచి ఇది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది అంటే ఇక్కడ వాటర్ at 0 degrees Celsius. ఇది ఫ్రీజింగ్ పాయింట్, ఇది మెల్టింగ్ పాయింట్ అంట. సో మళ్ళీ వాటర్ ఏమవుతుంది 100 degrees అవుతుంది. సో ఇక్కడ మళ్ళా స్టీమ్ అవుతుంది. దీన్ని సబ్లిమేషన్ అంటారు. అంటే ఐస్ని డైరెక్ట్గా హీట్ చేస్తే స్టీమ్ అవుతుంది, దాన్ని సబ్లిమేషన్ ప్రాసెస్ అంటారు. దీన్ని హోర్ ఫ్రోస్ట్ ప్రాసెస్ అంటారు.
హోర్ ఫ్రోస్ట్ ప్రాసెస్. సో మనం వాల్యూస్ నోట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. ఫస్ట్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత 0.5 క్యాలరీస్. జౌల్స్లో అయితే 2100 జౌల్స్ కిలో ఇన్వర్స్ ప్లస్ కెల్విన్ ఇన్వర్స్. వాటర్కి అయితే 1 క్యాలరీ, వాటర్కి 1 క్యాలరీ. గ్రామ్ ఇన్వర్స్ 0 డిగ్రీ సెల్సియస్ 4200 kg ఇన్వర్స్ K ఇన్వర్స్. నెక్స్ట్ లేటెంట్ హీట్. ఇది అనేది హైడెన్ అంటే మనకు కనపడదు అమౌంట్ ఆఫ్ హీట్. ఈ లాటెంట్ హీట్ అనేది ఎప్పుడైనా కానీ లిక్విడ్ హీట్ ఆఫ్ ద లిక్విడ్, ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై ద లిక్విడ్ per unit mass change from one state to another state at same temperature. ఇది లేటెంట్ హీట్ అంటే ఏదన్నా ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్. మనం అదే కదా మనం లేటెంట్ హీట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు వాటర్ ఐస్ 0 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ వాటర్ అంటే ఐస్ నుంచి అంటే సాలిడ్ నుంచి లిక్విడ్గా అయింది, ఒక స్టేట్ చేంజ్ అయింది. కాకపోతే టెంపరేచర్ డిఫరెన్స్ ఏం లేదు. సో అలాంటి కండిషన్లో మనం ఏమంటాం అంటే లాటెంట్ హీట్ అంటాం. సో L ఈజ్ ఈక్వల్స్ టు dq బై M. సో dq ఈజ్ ఈక్వల్స్ టు ml. సో యూనిట్స్ SI యూనిట్స్కి వచ్చేసి జౌల్ పర్ kg ఇన్వర్స్. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత అవుతుంది 80 క్యాలరీ గ్రామ్ పర్ ఇన్వర్స్. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ 80 into 4200 joule kg inverse. So latent heat of steam ఎంత 540 calorie gram inverse. So next latent heat of steam ఎంత 540 into 4200 into joule per Kelvin gram inverse. సో ఫర్ కెల్విన్ ఎందుకు వస్తుంది గ్రామ్ ఇన్వర్స్ kg ఇన్వర్స్. సో ఇవి లాటెంట్ హీట్కి సంబంధించినవి. నెక్స్ట్ వాటర్ ఈక్వలెంట్. సో ఏదైనా ఒక మాస్ని మనం కన్వర్ట్ చేస్తున్నాం. మాస్ అంటే ఏదైనా సమ్ వాటర్ మా గ్రామ్స్లో తీసుకుంటాం. దీనికి ఒక dq అనే హీట్ అప్లై చేస్తాం. టెంపరేచర్ dt అనుకుందాం. ఇది ఒక సాలిడ్. సో అప్పుడు దీన్ని ఏమని రాస్తాం dq ఈక్వల్స్ టు m ఇంటూ S డెల్టా T. అదే వాటర్ని హీట్ చేసి చేంజ్ ఆఫ్ టెంపరేచర్ చేస్తే ఇది dt, ఇది ఒక వాటర్, దీన్ని SW అనుకుందాం, దీని ఒక స్పెసిఫిక్ కెపాసిటీ. సో దీని dq ఈక్వల్స్ టు m ఇంటూ SW ఇంటూ dt. సో ఇది అన్ని క్యాన్సిల్ చేసుకుంటే ms ఈక్వల్స్ టు MSW. ఇది కూడా ఈక్వల్. సో మన ఫార్ములాస్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 grams of ice at -5 degrees Celsius heated up to steam at 100 degrees. Find the amount of heat absorbed. Find the amount of heat absorbed అడిగా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇలా వేసుకుందాం. ఎలా ఉంటుంది మనకు ఐస్ -డిగ్రీ కాంచి ఇచ్చాను. సో మళ్ళీ ఐసే ఉంటుంది. సో ఐస్ -5. సో ఇక్కడ నీకు వచ్చేసి 0 degreesకి వస్తుంది. సో ఐస్ నుంచి ఇక్కడ వాటర్ అవుతుంది. వాటర్ 0 degrees ఉంటుంది. ఇక్కడ వాటర్ నుంచి నీకు వాటర్ ఏముంటుంది ఇక్కడ 100 degrees. సో ఇక్కడ వాటర్ నుంచి ఇది స్టీమ్. నీకు ఎన్ని ప్రాసెస్ వచ్చినాయి 1 2 3
4 ప్రాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వాటర్ నుంచి ఇక్కడికి వాటర్ 0 degrees ప్లస్ 100 degrees అంటే ఇక్కడ నుంచి 100కి అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది నెంబరింగ్ వేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుంది, ఎంఎస్ డెల్టా టీటా ఫస్ట్ది కదా, ఎందుకంటే టెంపరేచర్ చేంజ్ ఉన్నప్పుడు డెల్టా టీటా వస్తుంది. సో మాస్ ఆఫ్ ద ఐస్ ఎంత 5 grams, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత హాఫ్ 0.5 ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ 5. టెంపరేచర్ ఎంత ఫైనల్ మైనస్ ఇనిషియల్ కాబట్టి 0 మైనస్ ఆఫ్ ప్లస్ మళ్ళీ 5 వస్తుంది, ప్లస్ 5 వస్తుంది. సో ఇవంతా క్యాలిక్యులేట్ చేస్తే 12.5 ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేసి డిక్యూ ఇంటూ ఎం ఇంటూ ఎల్ఐ, మాస్ ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. సో 5 ఇంటూ మాస్, లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత 80. సో టోటల్ 400 వస్తుంది, క్యాలరీస్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ డెల్టా టీ, ఎందుకంటే టెంపరేచర్ చేంజ్ ఉంది థర్డ్ దాంట్లో. సో 5 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత 1 ఇంటూ టెంపరేచర్ చేంజ్ ఎంత 100. సో 500 క్యాలరీస్. నెక్స్ట్ ఇక్కడ వాటర్ వచ్చేసి 5 ఇంటూ 540 2700 క్యాలరీస్ వస్తుంది. సో ఈ గ్రాఫ్ అనేది చూడండి, గ్రాఫ్ ఇప్పుడు దీనికి టెంపరేచర్కి హీట్కి తీసుకుందాం. సో టెంపరేచర్కి హీట్కి తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు టెంపరేచర్ అనేది రైజ్ అయింది. సో టెంపరేచర్తో పాటు ఇది ప్యారలల్గా మూవ్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్న హీట్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు 0 నుంచి ఐస్ మైనస్లో ఉంటుంది, మైనస్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మీకు వచ్చేసరికి వాటర్ 0 కూడా ఉంటుంది. సో ఇది మనకు 0 degrees అంటే ఇది మైనస్లో ఉంటుంది, ఇది మనకు 0 degrees, ఇది మైనస్లో ఉంటుంది. సో ఇక్కడ నీకు వచ్చేసి 0 degrees దగ్గర నీకు ఐస్గా అంటే ఐస్ -degrees నుంచి 0కి వస్తుంది. బట్ హీట్ కావాలి, హీట్తో పాటు సేమ్ ప్యారల్గా ఉంటుంది. నీకు ఇక్కడికి వచ్చేసి హీట్ ఇంక్రీజ్ అవుతుంది బట్ టెంపరేచర్ మాత్రం మారదు. సో ఇక్కడ నీకు టెంపరేచర్తో పాటు హీట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ హీట్ ఇంక్రీజ్ అవుతుంది బట్ టెంపరేచర్ ఏం మారదు. సో అదొక నొటేషన్ పట్టుకుంటే మన స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ గ్రేటర్ దెన్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్. ఎందుకంటే సో మన ఏరియా ఎంతైతే కవర్ చేస్తుందో సో టాంజెంట్స్ ప్రకారం ఇది చెప్పొచ్చు. సో లెంత్ పరంగానే చెప్పొచ్చు. ఇంకోటి దీన్ని లెంత్తో కానీ హీట్తో కానీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో సెకండ్ వచ్చేసి లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ ఈస్ గ్రేటర్ దెన్ లేటెంట్ హీట్ ఆఫ్ వాటర్. ఎందుకు లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ అంటే ఇది. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కింది దాని ప్రకారం హైట్ చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న గ్రాఫ్స్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే ఏం లేదు, సింపుల్ ఫార్ములా మాత్రం అది గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే హీట్ గెయిన్ బై ద బాడీ, హీట్ లాస్ట్ బై సెకండ్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ బై ద ఫస్ట్ బాడీ. సో ఎప్పుడైనా కానీ నో చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే నో చేంజ్ ఆఫ్ స్టేట్, టెంపరేచర్ ఏం చేంజ్ కావట్లేదంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. టీటా మిక్సర్ ఎందుకంటే M1S1 θ1 ప్లస్ M2S2 θ2 ప్లస్ M1S1 ప్లస్ M2S2. ఇది ఎందుకు అంటే ఇప్పుడు టెంపరేచర్ చేంజ్ కావట్లేదు, అంటే వాటర్ స్టేట్ చేంజ్ అట్లా. వాటర్ అనేది వాటర్ 100 degrees ఇచ్చాడు, సరే ఇక్కడ 80 ఇచ్చిండు, ఇక్కడ 100 ఇచ్చాడు. సో θ1 80 వేసుకుంటాం, θ2 100 వేసుకుంటాం. మాస్ ఉంటుంది, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. సో 1 తీసుకుంటాం కదా, అయిపోయింది. లేదు ఇప్పుడు ఏమంటే చేంజ్ అవుతే ఏం చేస్తాం, చేంజ్ అయితే ఎలా చేయాలి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక నోటేషన్ చూసుకుంటే నోట్ చూడండి. ఫస్ట్ మాస్ ఆఫ్ వాటర్ అండ్ మాస్ ఆఫ్ ఐస్ at 0 degrees are equal.
0 degrees దగ్గర ఈక్వల్ ఉన్నాయి. అండ్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఈస్ and temperature of water is less than less than 80 degrees or ఇలా 80 degrees కన్నా తక్కువ ఉంటే then the temperature of the mixture is 0.0 degrees. ఇది గుర్తుపెట్టుకోండి. దీని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. సో ఇంకోటి నెక్స్ట్ నోట్ 2 మాస్ ఆఫ్ ద ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇంకొక నోటు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మాసెస్. సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ masses, equal amount of masses. If equal amount of masses are taken, so mass of the ice melted is 1/3 times. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్కడ ఉందంటే 10 grams of ice at 0 degrees and 10 grams of fresh పేజ్ తీసుకుంటా. సో చూడండి, సో 10 grams of ice at 0 degrees is mixed with 10 grams of water at 50 degrees is then find resultant temperature. Resultant temperature ఎప్పుడైనా కానీ 0 ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మాస్ ఎంత అవుతుంది 1/3 ఈక్వల్ తీసుకున్నాం కాబట్టి 1/3. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. సో మనం దాని ప్రూఫ్ చూసుకుందాం. ఫస్ట్ ఐస్, ఇటు వాటర్. సో ఐస్ 10 grams, ఇది 10 grams నుంచి మనకు వాటర్ రావాలంటే చూడండి ఎంత ఎంఎల్ఏ కదా, మాస్ ఎంత 10 grams into 8, ఇదే 800 calories. సో 50 grams, ఇది 10 grams. సో ఇది 50 degrees దగ్గర ఉంది. సో దీని యొక్క హీట్ ఎంత dq. సో ఇది మనకి 10 grams ఉంది. దీని యొక్క హీట్ ఎంత ఉంటే m ఎంత 10 into 1 into చేంజ్ ఎంత డెల్టా 0 నుంచి 5 కదా, 0 నుంచి 50 కాబట్టి 100. ఇది కూడా 500 calories వస్తుంది. సో ఇక్కడ చూడండి, melted ice Q is equals to ml. So m is equals to 500/80. So mass is equals to 6.25 grams. So non-melted ఎంత మెల్ట్ అయిందంటే 10 - 625 కదా. సో మాస్ is equals to 3.75. సో నేను ఇక్కడ ఇది ఎందుకు యూజ్ చేశానంటే, మనకు ఈ 50 degrees దగ్గర ఎంతైతే హీట్ ఉపయోగపడుతుందో ఆ హీటే మనకి ఐస్ని మెల్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ నేను ఈ ప్లేస్లో 500 వేసుకున్నా. అంతే కదా, ఈ వాటర్ని ఎంతైతే హీట్ ఉంటుందో ఇది టోటల్గా 800 ఉండొచ్చు. ఆ 800 calories 500 ఉపయోగపడుతుంది. సో రిమైనింగ్ 300 అనేది రెసిడ్యువల్ హీట్. సో అది కూడా అడుగుతాను. నెక్స్ట్
ఇంకొక నోట్ రాసుకున్నాం. సో ఇంకొక నోట్ ఏంటంటే ఈక్వల్ మాసెస్, నెక్స్ట్ ఈక్వల్ మాసెస్ ఆఫ్ ఐస్ at 0 degrees and steam at 100 degrees are mixed. Is resultant temperature of the mixture is 100 degrees Celsius and mass of steam condensed into water is 1/3 initial mass of steam. సో దీనికి నేను ప్రూఫ్ ఏం చూపించాను, సో దీనికి ప్రూఫ్ చూపిస్తాను. సో ఇది చూసుకుందాం. ఫస్ట్ ఇది మాస్ ఆఫ్ గ్యాస్ ఆఫ్ స్టీమ్ ప్లస్ అంతే కదా, రెండు కదా, మాస్ ఆఫ్ గ్యాస్ ఐస్ ఎటు 0 degrees. సో మాస్ ఎంతో తెలియదు. సో మాస్ ఏమనుకుంటా ఎల్ఎస్ అంటే ఐస్గా కండక్ట్ అవ్వడానికి ఎంత పడుతుంది, వాటర్గా కండెన్స్ అవ్వడం, కాబట్టి ఇది ఎంత 540. సో ఇది ఇటు వాటర్ అవుతుంది. సో ఇది రివర్స్ ప్రాసెస్ అయితే ఇది రెండు వాటర్గానే వస్తుంది. సో ఇక్కడ మాస్ ఇంటూ టెంపరేచర్ 1 × 100 - T ఇటు వాటర్ అయిపోయింది. సో ఇది కూడా ఏమవుతుంది, మాస్ తెలియదు కాబట్టి ATM. సో ఇక్కడ టెంపరేచర్ M × 1 × టెంపరేచర్ డిఫరెన్స్ T. సో ఇది MT అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే హీట్, నెక్స్ట్ ఇక్కడ హీట్ లాస్ బై ద బాడీ, heat lost by the body is equals to heat gained by the body. Heat lost అంటే ఇక్కడ హీట్ లాస్ అయ్యేది ఎవరు, స్టీమ్. హీట్ ఉపయోగించుకునే కదా ఇది ఏమవుతుంది మనకి ఐస్ నుంచి వాటర్ అవుతుంది. సో ఫస్ట్ హీట్ ఏమవుతుంది 540, ఇవన్నీ కలుపుతారు 540 M ప్లస్ M × 100 - T is equals to ATM plus M × T. సో ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఎంలో క్యాన్సిల్ అయిపోతాయి మాసెస్. సో ఈక్వల్ మాసెస్ అన్నాం కాబట్టి మాసెస్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 540 ప్లస్ 100 - T is equals to 80 × T. సో ఇదంతా వేసుకోవచ్చు 80 ప్లస్ T. సో ఎంత క్యాన్సిల్ చేస్తే 2T is equals to 560. సో T is equals to 280. సో 2T is equals to 560. సో 280. సో ఇది మనకి 280 కన్నా అంటే 100 కన్నా ఎక్కువ ఉంటే 100 కన్నా ఎక్కువ తీసుకున్నా మనకు వచ్చే వాల్యూ ఎప్పుడైనా 100. నీకు ఆన్సర్లో 120 ఉండొచ్చు, నీకు టెంపరేచర్ మాత్రం 100. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ మాసెస్ మిక్స్ చేసినప్పుడు. సో ఈక్వల్ మాసెస్ మిక్స్ చేసినప్పుడు ఎప్పుడైనా ఈక్వల్గానే ఉంటుంది. ఇది టెంపరేచర్ అనేది రిజల్టెంట్ టెంపరేచర్ మారదు. సో ఈ రెండింటి పరంగా నీకు ఒక చిన్న టేబుల్ ఇస్తాను. సో మిక్సింగ్ ఆఫ్ ఐస్ అండ్ వాటర్ at equal masses, so resultant temperature is 0 at always. Mixing of water and steam at equal masses, resultant must be 100. సో ఇది ఇంపార్టెంట్, అది 280 రాని నీకు 120 రావని ఆన్సర్ మాత్రం 100 పెట్టండి, ఈక్వల్ మాసెస్ చేస్తాం.